హల్లెలూయా. మన మధ్యలో దైవ సేవకురాలు, ముఖ్య ప్రసంగికురాలు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఉన్నారు. వారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ చప్పట్లతో ప్రేమతో మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. Reverend Dr. Prabhu Kiran Garu, GPP founder, please come on to the dais. Reverend Dr. Ezra Sastri Garu, international singer, please come on to the dais. ముఖ్య ప్రసంగానికి ముందు ఒక 2 మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, 2 నిమిషాలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోబల్ పీస్ ప్రేయర్ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలన్నీ ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ద్వారా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నాయి. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను ఇందుకు గాను. ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉమెన్స్ మీట్కి మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యూదా మతంలోని స్త్రీలను గురించి ఆరాధించే సమయంలో యూదా మతము స్త్రీలను గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, స్త్రీలు యూదా గోత్రంలో స్త్రీలు ఆత్మీయంగాను ఆరాధించేటువంటి సమయంలో మరి దేవాలయానికి దూరంగా ఉండేవారు. సామాజికంగా ఏ స్త్రీ కూడా బహిరంగంగా పురుషునితో మాట్లాడకూడదు. స్త్రీలు కేవలము పిల్లల్ని కనడానికి, ఇల్లుని చూసుకోవడానికి మాత్రమే మరి పురుషులు పెళ్లి చేసుకునేవారంట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ యొక్క చరిత్రను, వారి భవిష్యత్తును పూర్తిగా మార్చివేశారు. ఆయన పుట్టుకలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, ఆయన శ్రమలలో కానీ, ఆయన పునరుత్థాన ప్రత్యక్షతలో కానీ యేసుక్రీస్తు స్త్రీలకు అత్యధికమైనటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. మరి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి రీతిగా స్త్రీ బలహీనమైన పాత్రగా ఉండొచ్చేమో, కానీ దేవుడు ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను స్త్రీల ద్వారా జరిగించాడు. దావీదు మహారాజు రాసినటువంటి 68వ కీర్తన 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని వాక్యం మనకి ఇక్కడ చెప్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దెబోరా ఒక ప్రవక్తిగాను, ఒక న్యాయాధిపతురాలుగాను ఉంది. ఎస్తేరు ఒక ప్రార్థనాపరురాలుగాను, ఒక రాణిగాను ఉంటూ తన ప్రజలను కాపాడుకుంది. సమరయ స్త్రీ ఒకప్పుడు పాపపు పనిచేసినటువంటి స్త్రీ. మరి ఇప్పుడు యేసుప్రభు సువార్తికురాలుగా ఉంది. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తికురాలుగా ఉంది. దేవుడు వీరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన పట్ల కూడా అదే విధంగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని, ఆయన ద్వారా, ఆయన మనకిచ్చినటువంటి మాట ద్వారా, మనకిచ్చినటువంటి వాగ్దానము ద్వారా ఆయన ప్రణాళికను మనము నెరవేర్చేవారిగా మనము ముందుకెళ్ళి బహళ నమ్మకమైన దాసురాలిగా ఆయన పట్ల మనము ఆయన చిత్తాన్ని కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఈ 2 మాటలను దేవుడు దీవించును గాక. రెవరెండ్ పాస్టర్ ప్రభు బ్రదర్ గారికి నేను ఈ యొక్క టైంని అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొన్ని చేతులు వేస్తున్నాయి ఎందుకు? అందులో లేపండి, కొట్టండి గట్టిగా చప్పట్లు దేవునికి.